అనేకులు చనిపోయిన వారి గురించి అంగలాడుతూ ఉంటారు, రోదన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన భాస్కర్ గారు చనిపోయాడా వెళ్ళిపోయాడా అన్నది ఆలోచన చేస్తే, దేవాది దేవుని దగ్గర నుంచి ఈ లోకంలో పుట్టి ఎన్ని సంవత్సరాలు బతికాడు? 60 సంవత్సరాలు అని చెప్పారు. అంతేనా ఇంకెక్కువ? చెప్పండి. ఈ 60 సంవత్సరాలు బతికింది ఒక పక్కన పెట్టండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది చాలా విలువైంది. కనుక ఇప్పుడు ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోతే ఎవడెవడు. కనుక వెళ్ళే ముందు తనను తానేం చేసుకున్నాడంటే యెహోవా భక్తుడిగా ముద్రించబడి వెళ్ళిపోయాడు. మన మధ్య లేకపోతే ఒక మాటలు మనం చెప్పుకోవాలంటే మరొక ప్లేస్లో మనకు కనపడతాడు. అది ఎక్కడంటే పరదేశంలో. భూలోకంలో ఉంటే సరే, లేకపోతే అక్కడ ఉంటాడు. అది దేవుని నమ్మకుండా దేవుని బిడ్డగా ముద్రించబడకుండా చనిపోతే నిత్యం ఎక్కడ ఉంటాడు? ఎందుకని? కారణం ఏంటి? లోకంలో పుట్టాడు కానీ దేవుని తెలుసుకోకుండా చనిపోయాడు. అందుకే ఎవరైనా చనిపోతే మేము సేవకులుగా ఏమడుగుతామంటే, అతను దేవుని తెలుసుకున్నాడా, దేవుని నమ్మాడా, బాప్తీసం తీసుకున్నారా, మందిరానికి వస్తున్నారా అంటే వస్తున్నారు అన్నాడు అనుకో, బాప్తీసం తీసుకున్నాడు దేవుని నమ్మాడు అన్నాడు అనుకో, చాలా సంతోషం. ఎందుకు? కారణం ఏంటి? సజీవం గల ప్లేస్లో దేవుని దగ్గర అక్కడ ఉన్నాడు. ఒక రోజు మనం చూస్తాం. మా కొడుకు 20 సంవత్సరాలు చనిపోయాడు. సాధారణ వాడు ఏమంటున్నాడంటే, ఇంకేం సేవ చేస్తావు నువ్వు, అయిపోయింది నీ కథ అన్నాడు. మమ్మల్ని నేనేమని ప్రార్థన చేసి అప్పుడే అస్సలు సేవ ఇప్పుడే మొదలైందని నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, మంచి బాప్తిసం తీసుకున్నాడు, సేవలో సహకరిస్తున్నాడు. దేవుడు ముందే చెప్పారు, నా దగ్గర ఉంటాడు, నాకు పని నుంచి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. మరి నాకేనా చెప్పింది? మరి శ్రీకాంత్ బలహీనమైన వాడు, నేను కూర్చుని అలా ప్రార్థించాను, నాకే కాదు ప్రభావ నీ సేవకులను చెప్పుగా అన్నాను. ఎప్పటి ఆమెకెళ్ళి అదే చెప్పాడు దేవుడు, ఏడవద్దు, మీరు నా దగ్గర ఉంటాడు, ఒక రోజు మీకు చూపెడతాను అని చెప్తే, నా దగ్గరకు వచ్చి ఏడవమాగయ్యా దేవుడి దగ్గర ఉన్నాడు మన అబ్బాయి అన్నా నాకు చెప్తుంది. అలాంటి దేవుడు నా దగ్గరకు వచ్చి చెప్తే నేను ఆమె దగ్గర పంపిస్తే ఆమెతో నన్ను ఆదరిస్తుంది. అందుకే దశలోనికలికి రాసిన పత్రికలో ఏముందో చూడండి. మొదటి దశలోనికలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం త్వరగా చదవండి. 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు నిమిత్తము. మీరేం చేయకూడదు? దుఃఖపడకూడదు. ఆ కింద ఏం రాసినాడండి? ఏం రాశాడు? నిద్రించుతున్న వారిని గూర్చి మనం ఏం చేయకూడదు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 60 సంవత్సరాలు ఇక్కడ పని చేసి కుటుంబాన్ని నిమిత్తమే కానీ ఎట్లానే కానీ తను రెస్ట్ ప్లేస్లోకి వెళ్ళాడు. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా ఆయన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి. మళ్ళీ ఆయన్ని అక్కడున్న ఆయన కూడా బాధ పెడుతున్నాం. ఇక్కడున్న మనం తప్ప ఇంకా తను రెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నువ్వు చేసిన పని ఇంకా చాలు, ఇంకా వచ్చే సీమని తీసుకుపోయాడు. ఇప్పుడు సేవకులైన మాకు కూడా ఆయన దృష్టిలో ఎంత టార్గెట్ పెట్టాడో అంత చేయించుకుంటాడు, సెకండ్లో తీసుకుని పోతాడు కదా. అమ్మో మా పాస్టర్ గారు చనిపోయి మా విశ్వాసం ఆయన ఉన్నాడు, మాట్లాడితే మా పాస్టర్ గారు అంట తిరుగుతాడు ఊరంతా, కానీ మందిరం రాడు. అందరికి చెప్పిపోతాడు ఈయన మా పాస్టర్ గారండి అని. ఒకరోజు మందిరానికి రాడు, కూర్చోడు ఒక ఆయన. ఇక్కడ మీరు నిరీక్షణ లేని వారి వల్లే మీరేం చేయకూడదు? దుఃఖపడద్దు. ఇక నేను 90వ కీర్తనలో ఏమంటాడు? 10వ వచనంలో
నరుడు ఆయుష్ గురించి అక్కడ రాశాడు కదా. ఏమన్నాడు? ప్రభువా, ఆ, తరతరముల నుండి తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ, పర్వతమును పుట్టక మునుపు భూమిని లోకమును 10వ వచనమా, మా ఆయుష్కాలము మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల ఆ, 80 సంవత్సరములు. 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆ, ఆయాసమే, దుఃఖమే. ఆ, అది త్వరగా గతించు. చాలు. మనిషి ఆయుష్కు రాశాడు ఇక్కడ. ఆది కాలంలో చూస్తే మన పితరులు 960 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. క్రమంగా ఏమైపోయిందంటే 70 రాకపోతే 80, అంటే 70 సంవత్సరాలు నికరం. ఆ 10 సంవత్సరాలు ఏంటంటే ఈ 70 సంవత్సరాలు సంపాదించిందేమో అంటారా, సంపాదించిందంటే ఈ 10 సంవత్సరాల్లోనే మంచంలో ఉండి ఆయుష్ పడతాడు, దుఃఖపడతాడు. ఈ డబ్బంతా దానికి ఏం చేస్తున్నారు? ఖర్చు పెట్టేస్తున్నాడు రోగానికి. అలా లేకపోకుండా మరి కొత్త గొప్ప ఆరోగ్యపరంగా ఖర్చు పెట్టి ఉండొచ్చు, కాదట్లేదు. ఇప్పుడు ఎవరు కూడా తక్కువ వయసులో చనిపోవాలని ఎవరు కోరుకోరు. అది నీకంటే నాకంటే ముందు దేవుడు ఎంత ఆయుష్ రాసినాడో అంతే ఉంటాం కదా. మరి నా కొడుకు మీద మాకు ఎంత ఆశ అంటే మా 3 పిల్లల మీద ఆయన్ని ఎక్కువగా నేను ప్రేమించే వాసన. దేవుడు అంతకుముందు 3-4 సంవత్సరాలు ఆయన చనిపోక ముందు నన్ను హెచ్చరిస్తూనే వచ్చాడు. నాకంటే ఎక్కువగా నువ్వేది ప్రేమించవో అది నీ దగ్గరికి వెళ్ళిపోతానని నేను పట్టించుకోను. నేను ఏది ప్రేమిస్తానో అది వెళ్ళిపోయింది. సో ఈ దేవుని పిల్లలమైన మన ఆయుష్ గురించి రాసిన వాడు ఆ సృష్టికర్త అయిన దేవునికి తప్ప ఎవ్వరికి తెలీదు. అందుకని ఆ మనిషి వెళ్ళే ముందు ఏం చేసినాడంటే నమ్మి బాప్తిసం పొంది దేవుని కొరకు ఏమయ్యాడండి? దేవుని కొరకు పరిశుద్ధంగా మార్చబడ్డాడు, సిద్ధపరచబడ్డాడు కదా. అందుకే దేవుని యొక్క రాజ్యంలో ఆ యొక్క పరదేశిలో ఆయన ఉన్నాడు, హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకుంటున్న ఆయన కొరకు మనం ఇక్కడ ఏడ్చి మొత్తుకుంటే తిరిగిపోతాడా? టైం లేదు. కానీ ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే తన జన్మదినము మరలా తిరిగి చూడనండి. ఇంకా ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి మళ్ళా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన గురించి మనం అంగలార్చాల్సిన పని లేదు. చూడండి, ఎందుకు కారణం ఏంటంటే ఆయన నరకంలో ఉంటే ఒకవేళ అంగలార్చొచ్చు, ప్రభువా నరకం తప్పించు అని. స్వర్గానికి వెళ్ళిన ఆయన జోలికి ఇంకా మనం వెళ్ళాల్సిన పని ఉందంటారా? సంతోషంగా ఆయన పంపించాలన్న కొంతమంది భక్తులు అంటారు. దేవునిలో రక్షింపబడి దేవునిలో సిద్ధపడిన వాడి వరకు మనం ఏం చేయాలా? సంతోషంతో వెళ్ళి బరియల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆయన భూస్థాపన చేసి రావాలి. అందుకని ఇక్కడ 9వ కీర్తన మొదటి మాట ఏమన్నాడంటే, ఇంకా చెప్పాలంటే ఏమంటాడు? ప్రభువా తరతరము నుండి మాకు నివాస స్థలము. ఆయన ఉండే స్థలానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? అందుకే మనం ఏమంటామంటే చనిపోయాడు అనం, కానీ ఏమని చెప్తాం క్రైస్తవును? మహిమలోకి వెళ్ళిపోయాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిన ఆయన కొరకు మనము మిగిలిన కుటుంబంలో ఒక కొడుకు ఉన్నారు. వచ్చారా? సరే, నువ్వేనా? నలుగురు. ఓకే. ఒకసారి చేసి చూపిండి. నలుగురు, మూడే కనపడదు. నలుగురు కొడుకులు నలుగురు ఆయన కొడుకులు భాస్కర్ గారి కొడుకు. సరే, మంచిది. సరే. ఈయన లాస్ట్ టైంలో చేసిన గొప్ప పని ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళే టికెట్ కొన్నాండి. టికెట్ మిస్ అయితే ఇంకోటి ఇక్కడ తీసుకుని వచ్చాం. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఒకటి, ప్రభువులో సిద్ధపడితేనే, ప్రభువులో మనము బలపడితేనే, ప్రభువును మనము ఎంతగా చేర్చుకుంటామో మన హృదయంలో అంతగా దేవుడు ఆనందిస్తాడు, దూతలు ఆనందిస్తారు, లోకంలో ఉన్న ప్రజలు, సేవకులు అందరికీ సంతోషం కదా. అవునా? ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు చెప్పండి?
చెప్పండి, నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. మిగిలిన కార్యక్రమం ఇప్పుడు చేయాల్సిందంటే ఇక్కడ ఈ వెళ్ళిపోయిన వాడి కొరకు మనం ఏడవలసిన పని లేదు, కానీ ఉన్న బాడీని ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? మంటికి చేర్చాలి కదా. కానీ దేవుని యొక్క పిల్లలమైన మనం, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సంతోషం. ఇప్పుడు మా నాన్నకి నేనే సుమారు చెప్పా, నేనే ఒప్పించా, నేనే బాప్తిసాలు ఇచ్చా మా అమ్మకి మా నాన్నకి. ఆయన చనిపోయినప్పుడు ఆ చేతులతో నేను భూస్థాపన చేసుకున్నాను. మా వాళ్ళందరూ అన్నారు, నీ కంటంలో ఒక సుక్కు నీరు కూడా కాతలేదే అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలుసు, మీకేం తెలుసు? అన్ని చేసిన నేను. ఆయన ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడా? ఏడుంటాడు ఇక్కడ. సంతోషంగా తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేసినాక మా ఊరు అందరూ అన్నారు, మీ తమ్ముడు, మీ అన్నలు అందరూ, మీ వదులు, మీ చెల్లులు అందరూ పడి మీ నాన్న పడి ఇచ్చారు, నువ్వు అసలు ఏడవలేదు ఏంట్రా అన్నారు. నన్ను ఏడవలసిన పనే ఉంది కదా. దేవుని యొక్క దగ్గర ఉంటాడు. ఒక మాట చెప్పనా, మనకంటే ముందెళ్ళాడు కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నీ దేవత వాళ్ళందరూ పరిచయం చేస్తారు. అంత ఘనమైన ప్లేస్లోకి వెళ్ళటానికి మామూలు విషయం కాదు. ఈ లోకం పుట్టేమనేది ముఖ్యం అయినప్పటికీ ప్రభువులో నిద్రిస్తే నిశ్చలమైన రాజ్యంలో యుగాలు ఉండే ప్లేస్. అక్కడ ఏడుపు లేదు, చెప్పు, ఇంకేం లేదు, జలుబు లేవు, ఇంకేం లేదు, ఆకలి లేదు, అన్ని తెలుసు, మీరు చెప్పట్లే. కరోనా వైరస్ అంతకన్నా లేదు. కనుక నేను సంతోషం ప్రభా, మా తండ్రిని రాజ్యంలో తీసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు అంటే దేవుడు చాలా ఆనందించేవాడు. వెళ్ళిపోయాడు అంటే ప్రభు పిలుపు ప్రకారం దేవుని రాజ్యంలో ఒక రోజు ఉంటాడు. దాని కొరకు మనం ఆనందంతో ఆయన్ని తీసుకుని వెళ్ళి ఏం చేయాలా? మిగిలిన కార్యక్రమం చేయాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకుంటాం.